హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ సంధ్య కృష్ణ. సో, ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. యాక్చువల్‌గా సీటెట్ నోటిఫికేషన్స్ అయితే ఇచ్చారనమాట. అది నిన్ననే ఓపెన్ చేశారు. సో, దానికి ఇంకా అప్లికేషన్ డేట్స్ యారోజు నుంచి యారోజు దాకానైతే పూర్తిగా నోటిఫికేషన్స్‌లో ఇడసలేదు. జస్ట్ ఫిబ్రవరి 8, 2026 అయితే మాత్రం జస్ట్ మనకి నోటిఫికేషన్స్‌లో ఇచ్చారనమాట. ఎగ్జామ్ డేట్ అనేది. ఇంకా నెక్స్ట్ కర్ణాటక టెట్ అయితే మన 23 అక్టోబర్ నుంచి అయితే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా మనకి 9థ్ నవంబర్ వరకు ఉందన్నమాట లాస్ట్ డేట్. ఇంకా మెయిన్‌లీ చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు. సీటెట్ అయితే ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చండి. ఎందుకంటే అది సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి. కానీ కర్ణాటక టెట్‌లో మెయిన్‌లీ మనకి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతున్నారంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10థ్ దాకా ఎవరైతే ఆహ్, ఇంగ్లీష్ సారీ కన్నడ అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రం కర్ణాటక టెట్ క్లియర్ చేసుకోవచ్చు. ఇంకోటి అట్లాగే బీఎడ్ గాని అయ్యుండాల. 2 దానికి అది తెలిసిందే ఆల్మోస్ట్ అందరికీ. ఇంకా సీటెట్‌కి మనం ఏ బుక్స్ రెఫర్ చేయాలంటే మెయిన్‌లీ 6థ్-10థ్ ఎన్‌సీఈఆర్‌టీ ఒకటి చదివితే చాలండి. అట్లాగే సీడీపీ అనేది మనకి మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఆల్మోస్ట్ అది చదవాల్సిందే. సో, తర్వాతైతే కర్ణాటక టెట్‌కి 6థ్-10థ్ చదివితే చాలని మీకు చెప్తారు. కానీ లాస్ట్ టైమ్ నా ఫ్రెండ్స్ చెప్పారనమాట. వాళ్ళు 10థ్ ఫస్ట్ పీయూసీ, సెకండ్ పీయూసీకైనా క్వెషన్స్ ఇంక్లూడ్ చేశారని చెప్పారు. సో, దానికైనా రెఫర్ చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందనేసి అనుకుంటున్నాననమాట. సో, ఇంతటితో అయితే ఇన్ఫర్మేషన్ నేను కొంచెం నాకు తెలిసింది చెప్పాను. హోప్ మీకు ఈ వీడియో లైక్ అయ్యుంటది. ఒకవేళ లైక్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.